హలో సనప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూస్తారు కదా ఎవర్ కైన్స్ అనేవి మైగ్రేషన్ టు మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా సో వాళ్ళ కైన్స్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి కదా సో వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని కైన్స్ లాకప్లో అయితే ఉంటాయి కొన్ని కైన్స్ అనేవి అన్లాక్లో అయితే ఉంటాయి సో అన్లాక్లో ఉన్న కైన్స్ అనేవి మనము మూవ్ చేసుకుంటే అవైలబుల్ దగ్గరికి అయితే వస్తాయి అనమాట సో అవైలబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆ అవైలబుల్లో ఉన్న కైన్స్ కూడా లాక్ చేసి అయితే పెట్టుకోవచ్చు సో ఈ లాక్ ఎవరు చేసి పెట్టుకోవాలి ఎవరైతే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోసం అలాగే ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో వాళ్ళు లాక్ చేసి పెట్టుకోండి అవైలబుల్లో ఉన్న కాయిన్స్ కూడా లాక్ అయితే వేసి పెట్టుకోండి సో ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలామంది స్కామర్స్ హ్యాకర్స్ ఎక్కువ అయిపోయారన్నమాట సో చాలామంది తెలియక ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ క్లిక్ చేసి వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది అక్కడ సబ్మిట్ చేస్తున్నారనమాట సో సబ్మిట్ చేయగానే వాలెట్ మొత్తం హ్యాక్ అయిపోతుంది అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మొత్తం ఎగిరిపోతాయి అనమాట అవైలబుల్లో ఉన్న కాయిన్స్ని ల్యాప్టాప్లో పెడితే మనకు బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది టైమింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది సో అర్థమందిగా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవైలబుల్లో ఉన్న కాయిన్స్ ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అలాగే ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చాలామంది బై చేస్తున్నారు కదా బై చేసే కాయిన్స్ కూడా మనకు డైరెక్ట్గా అవైలబుల్ దగ్గరికి అయితే వస్తాయి సో ఆ అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మొత్తం లాకప్ చేసి అయితే పెట్టుకోండి లేదా మీరు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం లాక్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో చాలామంది రీసేల్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఒకళ్ళ దగ్గర కొని ఇంకొకరికి అమ్ముతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు అవైలబుల్లోనే ఉంచుకోండి లాకప్లో పెట్టుకుంటే మళ్ళీ మీరు రీసేల్ అనేది చేయలేరు అనమాట సో రీసేల్ ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో సో వాళ్ళు మాత్రం అవైలబుల్ దగ్గరనే అయితే ఉంచుకోండి ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సో అవైలబుల్లో ఉన్న కాయిన్స్ లాకప్లో అయితే పెట్టుకోండి బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది టైమింగ్ స్పీడ్ పెరుగుతుంది పర్సెంటేజ్ కూడా మీకు బాగా వస్తుంది సో అర్థమైందిగా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కాయిన్స్ ఉంచుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం లాక్లో అయితే ఉంచుకోండి సో లాక్లో ఎలా ఉంచుకోవాలి అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కింద చేస్తే చూడండి వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే పై అప్లికేషన్లో మైనింగ్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ టీమ్ మెంబర్స్ కానీ ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి కొంతమందికి ఉపయోగపడవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ అయితే చేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో పై బ్రౌజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ వెల్కమ్ టు ద పై బ్రౌజర్ అని ఉంటుంది సో ఇంటర్ఫేస్లోని మీకు ఫస్ట్ ఇక్కడ అందరికైతే తెలుసు కదా పై బ్రౌజర్ అంటే ఏంటి అనేది సో ఇక్కడ వాలెట్ అని ఉంటుంది వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ వాలెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ 24 అవర్స్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట ఈ 24 అవర్స్ పాస్వర్డ్ అనేది అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్లో చాలామంది మీకు ఇంతకు కొంటాం అంతకు కొంటాం అని థర్డ్ పార్టీ P2P ఒక లింక్ అయితే పంపిస్తుంటారు సో అక్కడ మీరు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ చేశారనుకోండి మీ వాలెట్ అనేది హ్యాక్ అయిపోయినట్టే సో ఈ వాలెట్కి సంబంధించి 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్లో ఎంటర్ చేయకూడదు పై బ్రౌజర్లో మాత్రమే ఇక్కడ యాక్సెస్ అనమాట అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్లో మీరు యాక్సెస్ ఇస్తే కనుక మీ పై బ్రౌజర్ మొత్తం వాళ్ళ చేతులకి యాక్సెస్ ఇచ్చినట్టే సో అర్థమందిగా సో పై బ్రౌజర్లో మాత్రమే మీరు ఈ 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది పక్కోడి మీ ఫ్రెండ్కి కూడా చెప్పకూడదు సో అర్థమందిగా నాకు కూడా చెప్పకూడదు మీరు సో ఇక్కడ 24 అవర్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ అయితే చేసుకోండి సో నా మొబైల్కి ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంది అనమాట ఈ మొబైల్కి ఈ పర్సన్ మొబైల్కి సో ఫింగర్ ప్రింట్ లాక్ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడ అన్లాక్ అయితే చేశాను అన్లాక్ అయితే చేసిన తర్వాత పై బ్రౌజర్ వాలెట్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పైన పై మ్యాగ్నెట్ అని ఉంటుంది అలాగే కింద ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి టోటల్ కాయిన్స్ మన వాలెట్లో ఎన్ని ఉన్నాయి 546 కాయిన్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర అవైలబుల్లో 470 కాయిన్స్ అయితే ఉన్నాయి అనమాట మిగతా కొన్ని కాయిన్స్ ఏమో లాకప్లో అయితే ఉన్నాయి సో ఈ అవైలబుల్లో ఉన్న కాయిన్స్ లాకప్లో ఎలా ఉంచుకోవాలి సో ఇన్ కేసు బై మిస్టేక్ ఇతను కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్లో ఎక్కడ పడితే అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు అనుకోండి ఈ అవైలబుల్ ఉన్న 470 కాయిన్స్ మొత్తం ఎగిరిపోతాయి వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతాయి యాక్సెస్ ఇచ్చినట్టే కదా మనం పాస్వర్డ్ అనేది వాళ్ళకి ఇస్తే వాలెట్కి సంబంధించి యాక్సెస్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది అనమాట సో అందుకని ఫ్యూచర్ కోసం ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అలాగే ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఉన్నారో 100 కాయిన్స్ 200 కాయిన్స్ బై చేసి పెట్టుకున్న వాళ్ళు సో వాళ్ళు మాత్రం ఇక్కడ లాకప్లో అయితే ఉంచుకోండి సో రీసేలర్ ఎవరైతే ఉంటే కనుక సో మీరు అలాగే ఉంచుకోండి అవైలబుల్లోనే ఉంచుకోండి సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు సో అర్థమైందిగా సో లాకప్లో ఎలా ఉంచుకోవాలి అవైలబుల్లో ఉన్న కాయిన్స్ లాకప్లో ఎలా ఉంచుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ లాకప్స్ అని ఉంది కదా ఇక్కడ మధ్యలో పే రిక్వెస్ట్ పక్కన లాకప్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత లాకప్ క్రియేట్ లాకప్ అని ఉంటుంది యాక్టివ్ లాకప్స్ అని ఉంటుంది కింద ఇక్కడ ఆల్రెడీ మన కాయిన్స్ ఉంటాయి కదా లాకప్లో ఉన్న కాయిన్స్ టైమింగ్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది కూడా అన్లాక్ అయితే అవుతాయి అనమాట సో అర్థమైందిగా ఇక్కడ పైన క్రియేట్ లాకప్ అవైలబుల్లో ఉన్న కాయిన్స్ ఎలా లాకప్లో పెట్టుకోవాలంటే ఇక్కడ క్రియేట్ లాకప్ మీద క్లిక్ చేయండి క్రియేట్ లాకప్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు లాకప్ అమౌంట్ అయితే కనిపిస్తుంది లాకప్ డ్యూరేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ బూస్ట్ మైనింగ్ రేట్ అనేది కనిపిస్తుంది చూడండి 431% అయితే మనకు వస్తుంది 1 year వరకు సో ఇక్కడ పెట్టుకుంటే అలాగే టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట మీవి ఇక్కడ పైన ఇక్కడ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ అనేవి కనిపిస్తాయి ఈ పర్సన్కి వచ్చేసి 400 చిల్లర ఉంటే కనుక
ఈ పర్సన్కి వచ్చేసి 400 చిల్లర కాయిన్స్ ఉంటే 76 కాయిన్స్ మాత్రమే ఇక్కడ లాకప్లో ఉంచుకోవడానికి అయితే వచ్చాయి అనమాట. సో మీకు కూడా ఎన్ని అయినా రావచ్చు. సో 100 రావచ్చు, 200 రావచ్చు, 300 రావచ్చు, 500 రావచ్చు. సో మీరు ఇక్కడ నుంచి అందులో ఎన్ని కాయిన్స్ మీరు లాకప్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లాకప్ అమౌంట్ అని ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి 19 కాయిన్స్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి 38 కాయిన్స్ అయితే ఇచ్చాడు. అండ్ థర్డ్ వచ్చేసి మనకు 68 కాయిన్స్ అయితే ఇచ్చాడు. ఫోర్త్ వచ్చేసి ఇక్కడ మనకు 76 కాయిన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇలా మీరు ఎన్ని కాయిన్స్ లాకప్లో పెట్టుకోవాలి, సో అన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ పర్సెంటేజ్ లాకప్ అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో నేను 76 కాయిన్స్ లాకప్లో అయితే ఉంచుతున్నాను. 76 కాయిన్స్ టోటల్గా లాకప్లో అయితే ఉంచుతున్నాను. 2 వీక్ వరకు మనకు లాంచింగ్ డేట్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ 2 వీక్స్ వరకు 76 కాయిన్స్ అనేవి లాకప్లో అయితే ఉంచుతున్నాను అనమాట. సో ఎవరైతే ఫ్యూచర్ కోసం అలాగే ఉంచాలి అనుకున్న వాళ్ళైతే ఉన్నారో లాస్ట్ ఇక్కడ 3 ఇయర్స్ వరకు అయితే పెట్టుకోండి. ఎన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అయితే వచ్చిందో అందులో మీరు ఎన్ని కాయిన్స్ లాకప్లో ఉంచాలి అనుకుంటున్నారో సో అన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, సో డ్యూరేషన్ కూడా మీరు 1 ఇయర్, 3 ఇయర్, 6 మంత్, 2 వీక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 3 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ ఉంచుకోండి. సో లేదు మ్యానెట్ లాంచ్ అయిన తర్వాత మనం ఎక్స్చేంజ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ 2 వీక్స్ మాత్రమే పెట్టుకోండి. అర్థమైందిగా, 2 వీక్స్ మాత్రమే అయితే పెట్టుకోండి. 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. సో అన్లాక్ అయిన తర్వాత మూవ్ చేసుకుంటే అవైలబుల్ దగ్గరికి అయితే వస్తాయి. సో ఇక్కడ 2 వీక్స్ అయితే పెట్టుకున్నాను. 76 కాయిన్స్ అనేవి నేను లాకప్ అయితే చేస్తున్నాను. 76 కాయిన్స్ 2 వీక్స్. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ లాకప్. సో ఇక్కడ టైమింగ్ డేటు మొత్తం కనిపిస్తుంది మనకు. లాకెట్ యూటిలిటీ 2024 12/13 తారీఖున, అర్థమైందా, డిసెంబర్ 13 తారీఖున. సో ఇది అన్లాక్ అయితే అవుతాయి. 76 కాయిన్స్ వచ్చేసి 2 వీక్స్ అయితే పెట్టాం కదా మనము డ్యూరేషను. డిసెంబర్ 13 తారీఖున ఇది అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ బూస్టింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 400% అయితే వస్తుంది మనకు. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే మనకు ఈ 76 కాయిన్స్ 2 వీక్స్ వరకు లాకప్లోనే ఉంటాయి. సో ఇలా మీరు ఎన్ని కాయిన్స్ లాకప్లో ఉంచుకోవాలంటే అన్ని కాయిన్స్ లాకప్లో అయితే ఉంచుకోండి. 2 వీక్స్ వరకు అన్ని కాయిన్స్ మీరు లాకప్లో అయితే ఉంచుకోండి. సో ఎందుకంటే మ్యానెట్ దగ్గర పడింది కాబట్టి హ్యాకర్స్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సో అన్ని 2 వీక్స్ వరకు అవైలబుల్ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ మీరు లాకప్లోనే అయితే ఉంచుకోండి. సో ఆ డేట్కి, ఆ టైంకి, రిలీజ్ అయిన టైంకి మీరు ఆటోమేటిక్గా మూవ్ చేసుకోవచ్చు అన్లాక్ అయిన తర్వాత. సో అర్థమందిగా. సో 76 కాయిన్స్ అనేవి లాక్ అయితే చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 76 కాయిన్స్ ఇక్కడ మనకు టైము, డేటు మొత్తం కనిపిస్తుంది. సో ఎప్పుడు వేసాం. సో అర్థమైందిగా. ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసారు. ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్లోనే మనకు 76 కాయిన్స్ లాకప్లో అయితే ఉన్నాయి, వేసాం కదా. సో ఇక్కడ ఫస్ట్లోనే మనకు లాక్లో ఉన్న కాయిన్స్ కనిపిస్తాయి. సో దీని మీద క్లిక్ చేయగానే సేమ్ ఇందాక చూసాం కదా మనము, సేమ్ అలాగే టైమింగ్, డేటు మొత్తం 76 కాయిన్స్ లాకప్లో అయితే ఉంచాము. 2024 12/13 ఉదయం 11:30కు ఈ కాయిన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. సో ఇలా ప్రజెంట్ ఇప్పుడు మీ కాయిన్స్ అవైలబుల్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని లాకప్లో అయితే ఉంచుకోండి. సో అర్థమైందిగా. ప్రజెంట్ మీ అవైలబుల్ బ్యాలెన్స్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అందులో మీరు ఎన్ని కాయిన్స్ లాకప్లో ఉంచుకోవాలనుకుంటే అన్ని కాయిన్స్ అనేవి లాకప్లో అయితే ఉంచుకోండి. సో మీరు లాంచింగ్లో ఎక్స్చేంజ్ పెట్టుకోవాలనుకుంటే 2 వీక్స్ అయితే పెట్టుకోండి. లేదు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అలాగే ఉంచుకుంటామంటే సో 1 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ పెట్టుకోండి. సో బూస్టింగ్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది ఇక్కడ. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.